డక్క కొడతాడు వాడితో అర్థమైతుందా? ఒకటే డక్క పట్టుకున్నారా నువ్వు నన్ను కళ్ళ పట్టుకోలేదురా. సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి. ఓకే, అన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అన్న కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇది ఫ్రీ ఇస్తున్నాడు ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కి 2000 వర్త్. వెల్కమ్ టు డింకు టాక్స్. నేనైతే అచ్యుత్ నాని మీద అయితే ఒక ప్రాంక్ చేద్దాం అనుకున్నా. నేనైతే మన షాప్కి వచ్చి ఒక హెల్మెట్ అయితే ఆర్డర్ ఇచ్చాడు. సో ఈరోజు ఇప్పుడు వస్తున్నా అని చెప్పి ఆన్ ది వేలో అన్నాడు. సో ఆయన మీద నేనైతే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే ప్రాంక్ మన తమ్ముడిని బయట నుంచే పెడతాను. సో మన షాప్లో తెలియనట్టు ఆయన వచ్చినాక వీడియోలో ఏం చేస్తున్నావు, ఏమో ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను కావాలంటే 2-3 దెబ్బలు కొట్టిస్తాను. తర్వాత చూసుకుందాం. బాయ్తో మనం మాట్లాడి సెట్ చేసేస్తాను నేను. సో ఫుల్ వీడియో అయితే ఇవ్వడానికి ఫుల్ ఫన్ ఉంటుంది. థ్యాంక్ యూ. నువ్వు అయితే ఏమని అనుకోరా అవి కొట్టినా కొట్టు, నేను చూసుకుంటా. నేను చూసుకుంటా, నేను మాట్లాడుకుంటా. మీరైతే చూడండి, అచ్యుత్ నాని అయితే మెంటల్ చేసేస్తాం అంటున్నా. ఏమైంది బా ఇట్లా పెడుతున్నావు? బండి చూసుకో పోతే నీవేంది బా ఇట్లా ఎందుకు పోతున్నావు? ఏడుంటావు? యూట్యూబ్ లో రీల్స్ చేస్తావా? చూసుకొని వచ్చాడు. ఎందుకు ఇట్లా తాకిందా? పార్కింగ్ కదా ఇది. పార్కింగ్ అయితే ఓన్కి బా ఇక్కడ తాకింది. నాకు చూసినావు? సారీ ఓన్కి ఎడుకోతున్నావు? సారీ ఓన్ కన్నా షాప్ లాగా వచ్చినా భయ్యా. వస్తే ఓన్కి వచ్చాం బాయ్. నువ్వు సారీ ఎందుకు చెప్తున్నావు నాకు? అదే తాకిందన్నా కదా కాల్కి. నాకు తెలియదు బాయ్. నాకైతే మస్తు నొప్పి లేస్తుంది ఇప్పుడు. అయితే ఏం తాకింది నీకు? ఇక్కడ తాకింది. చూలే నువ్వు ఇట్లా వచ్చి పెడతాను డైరెక్ట్ అటాక్. పార్కింగ్ నన్ను పార్కింగ్ ఎలా ఊపుకుంటే నేనేం చేయాలి? పార్కింగ్ చేయాలి కూర్చున్నా. మా ప్లేస్ లో మేము కూర్చున్నాం. రోజు పార్కింగ్ కాదా? కాదు. నేను పిలుచుకొస్తాను. నా పిలుచుకరా పో నా పిలుచుకరా పో. భయపడతా అనుకుంటావా? ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? చూసావా? ఏం చేస్తున్నావు? చూసావా? బాయ్ ఒక్క డక్క కొడతాడు వాడితో అర్థమవుతుందా? ఒకటే డక్క. ఏంటి బ్రో అంత మాట అన్నావు? బాయ్ ఒక్క డక్క కొడతాడు వాడితో అర్థమవుతుందా? ఒకటే డక్క. కొట్టి చూడు. అయ్యా చూతప్పుకొని కాదు, నేను ఒక బైరి కొడతాడు వాడితో. కొట్టి చూడు అంటున్నా కదా. ఓ అన్న ఓ నువ్వు ఏందని అర్థమే కాదు. మన యూట్యూబ్ లో అనగానే అక్కడాయించుకొని పోతారు. ఎందుకు అట్లా మీకు యూట్యూబ్ వీడియోలు అనగా ఇట్లా అక్కడాయిస్తారు? ఎందుకు తెలుసా నీకు? అవును బాయ్, నేను చూస్తాను ఇవి. అయితే తమాషాలు ఇట్లా చేస్తావు, ఇట్లా చేస్తావు. నీకు ఇష్టం నువ్వు చేయకు. అరే నా ఇష్టం భయ్యా, నా యూట్యూబ్ ఛానల్ నా ఇష్టం. ఏమన్నా ఎందుకు చేస్తావు? యూట్యూబ్ అన్నప్పుడు అందరు చూస్తావు. నువ్వు చేసేది లేకుండా మరి ఎక్కువ మాట్లాడుతున్నావు. బరాబర్ మాట్లాడతా. ఏం చేస్తాను? బరాబర్ మాట్లాడతా. నేను ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు? నువ్వు నాకు ఎందుకు ఆగిచ్చినావు? బండి ఇడికెళ్ళి సారీ అంటున్నా కదా. సారీ చెప్పక బండి ఇడికెళ్ళి తీసేను. పార్కింగ్ ఉంది భయ్యా, బండి ఇడికెళ్ళి తీసేసి అని చెప్తున్నా. నేను నాకు పిచ్చి తెంగని నాకు మెంటల్ పూకొని నేను బండి ఇడికెళ్ళి తీసేసాను. అచ్చని కనిపించిన మెంటల్ పూకొని లెక్క. మెంటల్ పూకొనే నేను మరి మెంటల్ పూకొనే బాయ్. బండి తీసే. అరే భయ్యా పార్కింగ్ చేయాలా? పార్కింగ్ పెట్టుకున్నా బాయ్. నాకు తాకింది బాయ్, నాకు తాకింది. నీకు సారీ చెప్తున్నా కదా. చెప్పక బాయ్. బండి తీసేసి ఇడికెళ్ళి నువ్వు బండి తీసేసాయి. బండి అంటే తీసేసా బండి తీసేసా దెబ్బలు తింటావు. ఇప్పుడు నువ్వు కొట్టు, నీకు అంతా కొట్టాలనిపిస్తే కొట్టు. మేము పూరలం కొట్టాం బాయ్. కుల్లా చెప్తున్నా నేను. పూరని కానీ గడ్డం పెరగలే. గడ్డం నువ్వు ఏడుందో గడ్డం ఎవరుకున్నది? బండి తీసేసే ఇడికెళ్ళి పక్కన పెట్టుకుంటే ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ఆడుకొస్తా నేను. మళ్ళీ ఏం ఫిక్స్ అయినావు? కొట్టాలని వాళ్ళే బరాబర్ చెప్తున్నా. కొట్టు. నేను కొడతా. మళ్ళీ నాకు కొట్టబుద్ధి అయితేలే బాయ్. మిమ్మల్ని ఎందుకు యూట్యూబ్ లో ఏమో అక్కడ వేస్తావు ఇట్లా వీడియోలు చేసుకుంటా అవసరమా నీకు వీడియోలో? అరే నా యూట్యూబ్ ఛానల్ నా ఇష్టం. అన్సబ్స్క్రైబ్ చేసుకో. నేను చేసుకోను బాయ్. అరే అన్నం పిస్తా, అన్నతో మాట్లాడు. ఏ అన్న? ఈ పక్కన దుకాణం అన్న తెలుసా నీకు? తెలియదు నాకు. खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. అరే ఏం చెప్తున్నావు? నాకు తెలియదు బాయ్. కుల్లా చెప్తున్నా, నాకు తెలియదు. ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పి. నాకు ఏం చేసావు? నువ్వు ఎందుకు తాగిచ్చినావు? బండి ఎందుకు ఎట్టినావు? నాకు అది చెప్పు. నువ్వు కుల్లా చెప్పు. కొడితే గట్టిగా తాకుతుంది బ్రో. కొట్టు బాయ్ కొట్టు. నేను ఒక డక్క ఇచ్చినట్టు ఎవరితో కుల్లా చెప్తున్నాను. డక్క కొట్టేస్తే అర్థమవుతుందా? నేను ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు? కొట్టు. కొట్టినా గల్లనే పట్టుకున్నారా? నువ్వు నన్ను గల్ల పట్టుకోలేదురా. కొట్టేస్తే అర్థమవుతుందా? మెంటల్ దగ్గర అర్థమవుతుందా? ఊరికాడికి వచ్చినాను. పక్క అన్న షాప్ అన్నకు ఫోన్ చేయి. కత్తలు పొరని లక్కుండు. ఫోన్ చేయి మస్తు మేము ఇంట్లో వేస్తాం.
ఏ అన్న చేస్తున్నావు? ఏ ఫోన్ చేయను? సారీ చెప్పినా నీకు. చెప్పకు బాయ్, నువ్వు ఫోన్ చేయ ఫస్ట్. ఏ అన్న ఫోన్ చేస్తున్నావు? ఫోన్ చేయి. ఏమైనా లేవడతాడా మీ అన్న ఫోన్? భయపడావు అప్పుడే? ఎవరు భయపడ్డారు? భయపడేదంటే అప్పుడే ఫోన్ అయితే మీ అన్న ఫోన్ చేయి. పిలుచుకొని వస్తా 2 నిమిషాలు. అన్నా జర బండి పెడితే కాలు తగ్గిందంట. రాగానా నువ్వు బండి ఇక్కడ కూర్చున్నా? అరే అన్న అరే అన్న పార్కింగ్ కాదా ఇది చెప్పు? ఇది పార్కింగ్ కాదా? ఈ పార్కింగ్ కాదా నువ్వు చెప్పానా నువ్వు? మరి పార్కింగ్ చాలా పార్కింగ్ పెట్టుకుంటే కాలికి దెబ్బ తాకిన రూపాయలు తింటాడు. బాయ్ బరాబర్ తింటా బాయ్. నేను ఎక్కడ ఉంటావు ఇక్కడ? నేను ఏడున్నా ఇటకెళ్ళి తిరుగుతా కూర్చుంటా. నేను ఇట్లా ఇట్లా అట్లా తిరుగుతాను కూర్చుంటా. నేను ఇట్లా ఇట్లా అట్లా తిరుగుతాను. ఇచ్చినావు నాకు నువ్వు. రే భయ్యా సారీ భయ్యా, తప్పైంది. సరే సరే బండి ఇటుకెళ్ళి తీసి పెట్టేసి. అరే నీ జాగ కాదు కదా, మీ అబ్బాయి మీ అయ్యబ్బా కొనిచ్చే జాగ కాదు కదా ఇది. అయ్యవ గురించి ఇచ్చే జాగ మొత్తం అయ్యవ గురించి ఇచ్చింది ఇది. అన్న పార్కింగ్ అని ఉందన్న, దాంట్లో పార్కింగ్ పెట్టుకున్నాను నేను. వాళ్ళ దుకాణంలోకి వచ్చా పార్కింగ్ పెట్టుకున్నా. ఫోన్ చేయను నేను. ఏమంటున్నా మీ అన్నకు ఫోన్ చేయి. నేను అరే తీసుకొస్తా 2 నిమిషాలు ఇదే ఉన్నాను. తీసుకురా పో. ఏం కొడుతున్నా ఏడికెళ్ళి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ వాలా ఆ గయా ఓబీసీ సెంటర్ లో కూర్చున్నానా? నేను కూర్చుంటే వచ్చి తాగించుకుంటూ వెళ్ళిపోతూనే ఉండు. కాదన్నా ఇట్లా ఊకున్నాడు, కొంచెం తాగినట్టుంది బండి, కాళ్ళు వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం తాగితే ఏమో మేము అంత గాజులు వేసుకొని ఏం కూర్చోలే బాయ్. కొంచెం తాగితే నొప్పిలే కదా. ఇప్పుడు నొప్పిలేస్తుంది. సారీ చెప్పిన ఎందుకు ఇంత ఓరి చేస్తున్నా? తప్పైనా దండం పెట్టినా. ఇక్కడ తాకింది. నేను ఏమంటున్నా కుళ్ళే చెప్తున్నా. బండి సీడ పెట్టుకో, నాకు నచ్చుతలేదు. ఇక్కడ కుళ్ళే చెప్పేస్తున్నా నేను. నాకు తాకింది తాకపోనా అన్న. ఈయనకేంది ఊరుకోవచ్చు. ఏం చేస్తావు అంటే మేము చేయలేకనా? యూట్యూబ్ లో వీడియోలు తీసుకుంటా, యూట్యూబ్ లోనే చూసుకో. బయట అన్న దుకాణంలోకి వచ్చిన హెల్మెట్ కొట్టుకోవడానికి అంతేందన్న పంచాయతీ. బండి పార్కింగ్ కాదా ఇది? బ్రో ఏం టెన్షన్ పడకు, నేను యాక్షన్ నీ మీద ప్రాంక్ చేస్తున్నా. అద్భుతంగా ఉందనడానికి మీ భాషలో ఏమంటారు? బొరాన్ ఉంది అంటున్నా. ఏమన్నా ఇట్లా ప్రాంకులు చేస్తా నాకు అర్థం కాదు. కాదన్నా ఇక్కడ బండి పార్కింగ్ చేసుకుంటే ఇంత షో చేసిందన్నా. చెప్తా ఇక్కడ అదే నువ్వు వచ్చినావు కదా, మనం దాన్ని ప్రాంక్ చేపిస్తాను. అరే బ్రో మరి నువ్వు చేస్తే బెంగ్లో ఏముంది అన్న కెమెరా? అయ్యా అన్న ఇట్లా ఏ చెమటలు కారిపోతుంది అన్న, చేతులు అడుగుతున్నాయి నాకు తెలియదు జాగా. అరే భయ్యా హలో అన్న క్లిప్ నాకు కూడా ఇక నేను వీడియోలో పెట్టుకుంటాను. హెల్మెట్ షాప్కి వస్తే హెల్మెట్ తీసుకుంటా అని చెప్పి హెల్మెట్ షాప్కి అయితే వచ్చిన. అచ్చుడితో అన్న నా పైన ఏం చేసిండో మీరు చూసే ఉన్నారు కదా. ఇక ఉన్నారు పెద్ద వెనక. ఇక మన సబ్స్క్రైబర్స్ కి చూడు వీడియో లాస్ట్ దాకా. అన్న నా హెల్మెట్ ఏదన్నా? నీ హెల్మెట్ చూపిస్తాను. మన మీ సబ్స్క్రైబర్స్ కి అయితే మొత్తం చూపి. షాప్ అయితే బాగా పెద్ద చేసినావుగా, వేరే అయిపోయింది షాప్. ఇంతకుముందు ఈ దాకానే ఉంటుండే, ఇప్పుడు ఇదంతా పెద్ద చేసిండు అన్న. ఇవన్నీ పెద్ద పెద్ద హెల్మెట్లు ఉన్నాయి కదా బ్రో. ఇప్పుడు అన్ని ఇంపోర్టెడ్, మొత్తం స్టాక్ అయితే ఫుల్ స్టాక్ వచ్చేసింది మన దగ్గర. ఎంత ఉంటాయి అన్న ప్రైస్లు ఇవి? స్టార్టింగ్ 4,000 నుంచి అప్ టు 12,000 15,000 వరకు అయితే దొరికేస్తాయి అన్న. జర అన్ని సర్టిఫైడ్ ఉంటాయి అన్ని డిఓటి, ఐఎస్ఐ, ఈసీ, ట్రిపుల్ స్టాండర్డ్ హెల్మెట్. ప్రతి ఒక్క ఫ్యూచర్, డబుల్ వైజర్, యాంటీ ఫాగ్, పిన్ లాక్, డబుల్ డీ రింగ్, ప్రతి ఒక్క ఫ్యూచర్ అయితే వచ్చేస్తుంది మనకి. ఓకే అన్న, నేను ఒక బయట హెల్మెట్ షాప్ లో చూసిన. ఓకే అంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ లో దొరికిపోతుంది. ఆన్లైన్ లో అదే ప్రైస్ ఉంది, ఈడ అదే ప్రైస్ ఉంది. కానీ అది అవుట్ అంటే డేట్ అయిపోయింది ఉంది మన స్టోర్లలో. ఎట్లుంటా చెప్పాలి బ్రో, జనరల్ గా అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నది వరల్డ్ వైడ్ ఉంటది. ఓకే, సో వాడిచ్చే మార్జిన్స్ అన్ని డిఫరెంట్ ఉంటది. అండ్ వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏంటంటే మనకి వారంటీస్ రావు. నీకేమైనా రేపటి దినం రిపేర్ అయిపోయింది, ప్రాబ్లం వచ్చింది, సైజ్ రాలేదు, వాడు ఒక 1 వీక్ 2 డేస్ అయినా 3 డేస్ అయినా రిటర్న్ తీసుకోడు కదా. ఏమైనా రిపేర్ అయింది, మేమైతే 1 year వరకు ఫ్రీ సర్వీస్ ఇస్తాం. ఫ్రీ సర్వీస్. ఏ హెల్మెట్ అన్న వేసుకో, ఇండియన్ ఇంపోర్టెడ్ ఏది తీసుకున్నా 1 year ఫ్రీ సర్వీస్. సుశీల గైస్ మనకు ఫ్రీ సర్వీస్ ఉంది 1 year వరకు. జల్దీ విజిట్ చేయాలి అన్న. ఇంకా ఇవి కాకుండా జర చిన్న తలకే ఉన్న వాళ్ళకి చిన్న చిన్న హెల్మెట్లు పెట్టుగా అన్న. మన చిన్న హెడ్ ఉన్న వాళ్ళగా అంటే హాఫ్ ఫేసా ఫుల్ ఫేసా ఎట్లా జర మంచిగా లుక్ ఉండాలా. చిన్న ఫేస్ ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద అంటే నాలాగా ఉంటారు కదా జర. అయితే నువ్వు తీసుకున్నావు అట్లాంటి హెల్మెట్ చూడు, ఇది మంచిగా చిన్న ఫేస్ లో కూడా సెట్ అవుతుంది. ఇది లేటెస్ట్ వచ్చింది గ్రాఫిక్స్. గ్రాఫిక్స్ మాత్రం చూడలేదు, గ్రాఫిక్స్ ఉంది. నీకు రోబోట్ టైప్ ఉంటది అలా నేను తీసుకున్నట్లాంటిది ఉంది. సేమ్ నీలాంటి హెల్మెట్, కలర్ డిఫరెంట్ ఉంటది. ఓకే,
మనది రెడ్ కలర్ లో కదా మీది రెడ్ కలర్. ఆ, నా బైక్ రెడ్ కలర్ ఉంది కాబట్టి నేను రెడ్ కలర్ తీసుకున్నా. ఇదిరా మన బ్రో కాకపోతే సేమ్ నా హెల్మెట్ లాగా ఉంది అనేది. నీదే బ్రో, కాకపోతే గ్రాఫిక్స్ డిఫరెంట్, ఇది కలర్ డిఫరెంట్. ఓకే, మన గ్రాఫిక్స్ కూడా చూపిస్తా చూడండి. డబల్ వైజర్ కూడా ఉంటది ఇలా. ఇలా డబల్ వైజర్ కూడా ఉంది అన్న. ఎంత పడుతుంది అన్న ఇది? ఇది వచ్చేసి MRP 2100 బ్రో. ఓకే, ఈ హెల్మెట్స్ కూడా ఆఫర్ ఇస్తున్నాను నేను. ఎంత? ఇండియన్ బ్రాండ్స్ కూడా జనరల్ గా ఇండియన్ బ్రాండ్స్ కి ఇవ్వరు. ఓకే, సో మీ సబ్స్క్రైబర్ కి అయితే నేను మంచి ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. చెప్పు ఏం ఆఫర్? 2-3 ఉన్నాయి, వాళ్ళు వచ్చినారంటే ఇస్తా నేను. అలా ఒకటి అయితే నేను చెప్తాను. అది కాదు, నా వీడియో చూపెడితేనే ఆఫర్ వర్తిస్తుంది. వీడియో పెట్టాలి, మన ఇద్దరు సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి. ఓకే, అన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అన్నను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడైతేనే మీ ఆఫర్ వర్తిస్తుంది షాప్ లా. ఏమన్నా ఒకసారి ఆఫర్ చలో, చెప్తా. మన ఆఫర్ వచ్చేసి ఈ ఇండియన్ బ్రాండ్ ఏది తీసుకున్నా కూడా హెల్మెట్ క్యాప్ ఉంటది కదా. హెల్మెట్ పెట్టుకున్న ముందు చాలా మందికి డాండ్రఫ్ అది ఉంటది కదా, హెయిర్ లాస్ అయితే హెయిర్ లాస్ అవుతుంది, అవన్నీ ఉంటది. సో ఆ క్యాప్ ఫ్రీ ఇస్తాను, దాంతో పాటు ఒక హెల్మెట్ లాక్ కూడా ఫ్రీ ఇస్తాను. హెల్మెట్ లాక్ అది 250 పడుతుంటది. లాక్ వద్దంటే కీచెన్ అంటే కీచెన్ కూడా ఇచ్చేస్తాను. హెల్మెట్ లాక్ ఇది మన హెల్మెట్ చాలా పోతున్నాయి హెల్మెట్స్. నీదే పోయింది హెల్మెట్ మొన్న. నాది పోయింది, ఒకటి వలిగింది, ఒకటి పోయింది. ఏం చేయాలి? నాది గొడవల వలిగిపోయింది గాయస్. నాకు అన్ని గుర్తు చేసుకున్నప్పుడు అలా కోపం వస్తుంది అన్నాడు. ఏమైంది? ఒక అమ్మాయి విషయంలో అమ్మాయిని ట్రాప్ చేసి గోవా తీసుకుపోయింది. అయ్యా, ఆయన తలకాయ మీద వలగొట్టిన హెల్మెట్ కింద కొట్టినాను. అరే కొట్టేసేవద్దా మరి? కొడితే కలిపి చచ్చిపోతుండే. గిడిలస్కో ఉస్కా కండలు చూస్తే కస్కా నాగిన్ పైజన్ నస్కా శాంతి చూస్తే అన్న ఇంకా అన్న అసలు మన దగ్గర ఎంత స్టార్టింగ్ నుంచి ఉండే ప్రైస్? స్టార్టింగ్ బేసిక్ అయితే 800 నుంచి స్టార్ట్ ఉంటది. ఏమన్నా 800 చూపెట్టు. 800 అయితే నీకు ఇట్లా బేసిక్ వస్తాయి బ్రో. ఇగో ఇట్లా యాక్చువల్ 900 MRP. మీ సబ్స్క్రైబర్ కి అయితే 800 లో వచ్చేస్తాయి. 8 సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి. ఓకే, అన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, అన్నను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి.